వ్యక్తికి దాంట్లో ఇచ్చారు 10 లక్షలు 15 లక్షలు. అదే గుడిపల్లి కాలం సార్. బ్రిడ్జి కట్టాల క్రాంతినగర్లో ఒక మాట చెప్తా బట్ స్టార్ట్ చేయాలి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ ఖాజా నగర్లోని మైనారిటీ సోదరి మహిళకి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా అది సరిపోదు. ఎందుకంటే వాళ్ళు నన్ను అంత మంచి మెజారిటీలో గెలిపించడానికి వాళ్ళందరూ కలిసి కట్టుగా పనిచేసి నాకు ఎంతో మెజారిటీ ఇచ్చారు. ఎంపీ గారికి కూడా అదే విధంగా చేశారు. కానీ ఈరోజు ఇక్కడికి చేసిన ఖాజానగర్ ప్రజలకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, అదే విధంగా ముఖ్య అతిథిగా చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, చైర్పర్సన్ సుప్రజాకి, బుజ్జి కౌన్సిలర్లకి, అందరికి ఆఫీసర్లకి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అసలు ఇది ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడికి వచ్చి చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. వచ్చబోయన్నా టికెట్ అనౌన్స్ చేస్తారో లేదో కూడా నాకు అప్పుడు తెలియదు. ఎలక్షన్స్ లో గెలుస్తామని తెలియదు, ఏ పార్టీ వస్తుందో తెలియదు. ఇవన్నీ ఏమీ లేనప్పుడు వచ్చి మసీదుని మేము నడుపుకోవాలంటే మాకు ఆర్థిక సహాయం కావాలి, ఏదైనా మీరు హెల్ప్ చేయండి అడగడం జరిగింది. ఆ రోజు ఎంపీ గారు ఆయన ఫౌండేషన్ నుంచి 10 లక్షలు చెక్ ఇచ్చారు. యాక్చువల్గా అది నాకు కూడా తెలియదు. తర్వాత నాకు టికెట్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ వచ్చి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినాక వచ్చి వీళ్ళందరూ చెప్పారు, అమ్మ సార్ ఇచ్చినారు ఇక్కడ, మేము అది చేస్తున్నాము అని చెప్పి. సో దానికి ముందుగా ఎంపీ గారికి ఖాజానగర్ లో ఇలా వాళ్ళకి మసీదుని కలకాలం నడుపుకోవడానికి 2 కోచింగ్లు కలిపి నెలకి 15,000 వస్తుందని చెప్పారు. అన్న ఆల్రెడీ కింద కట్టున్నారు. ప్లస్ ఇది కూడా తోడైతే ఆయనకి చాలా వెలుసుబాటు ఉంటుంది. ఇటువంటి కార్యక్రమానికి మేము కూడా భాగమైనందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో మనము బుజ్జి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో తీసుకోబోతాము. అందుకనే ఇప్పుడు మొత్తం కౌన్సిలర్స్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ కానీ అందరూ నాతో కలిసి పనిచేయడానికి బుచ్చిరెడ్డిపాలెంలో ఎటువంటి సమస్య లేకుండా ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో మేము ముందుకి అడుగులు వేయడం జరుగుతుంది. అదేవిధంగా దానికి మీరందరూ కూడా సహకరించాలని, ఎటువంటి తారతమ్యం లేకుండా ఆల్రెడీ కౌన్సిలర్స్ ఉన్న వాళ్ళు, కొత్తగా చేరిన వాళ్ళు మొత్తం అందరూ కలిసి కూడా బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధికి అడుగులు వేయాలని చెప్పి మనందరినీ కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.